మిస్టేక్ నెంబర్ 2, ఓవర్ టీచింగ్ ఇన్ వన్ క్లాస్. మనలో చాలామంది టీచర్స్ ఏమనుకుంటారంటే చాలా ఎక్కువ చెప్పాలనుకుంటారు క్లాస్లో. నిజానికి ఒక సర్టైన్ టైం పీరియడ్ వరకే పిల్లలు మన నుండి ఏదైతే మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామో దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఆఫ్టర్ దట్ వాళ్ళ మైండ్ అన్నది ఆటోమేటిక్గా టర్న్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు పిల్లలకి చెప్పాలి, చాలా కాన్సెప్ట్ చెప్పాలి, అది కూడా ఎట్ ఏ టైంలో చెప్పేయాలి అన్న ఆలోచనలు ఉంటే ముందుగానే వాటిని డ్రాప్ చేసేసేయండి. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే ఒకటే, లెస్ ఈజ్ మోర్. మీరు ఏదైతే కాన్సెప్ట్ని చెప్పాలనుకుంటున్నారో ఆ కాన్సెప్ట్ని మాత్రమే, ఆ ఆబ్జెక్టివ్ని మాత్రమే ఇక్కడ పెట్టుకొని మనం లెసన్ అన్నది కంప్లీట్ చేయాలి. సో మీరు చెప్పేది చిన్న పాయింట్ అయినా కూడా క్లియర్గా ఉంటే పిల్లలకి సర్టైన్ టైం పీరియడ్లో ఎంతవరకు నాలెడ్జ్ని ఇవ్వాలో అంతవరకు ఇస్తే సరిపోతుంది. ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేసినంత మాత్రాన పిల్లలకి ఎక్కువ నాలెడ్జ్ వెళ్తుంది అనుకుంటాం, అది కంప్లీట్గా రాంగ్. పిల్లల ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా వాళ్ళు ఎంతైతే తీసుకోగలరో అంత నాలెడ్జ్ని మాత్రమే మనం ఇవ్వడానికి ట్రై చేయాలి.